డే 5 ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ అక్వాటిక్ స్టోర్. సో, ఈరోజు వచ్చేసి మనమైతే డే 4లో యాడ్ చేసిన ఎయిర్ కంప్రెసర్‌కి అయితే కనెక్షన్ ఇవ్వబోతున్నాం అనమాట. సో, దానికోసం ఒక పైప్ తీసుకొని దాంట్లో హోల్స్ మార్క్ చేసుకొని ఇట్లా సోల్డరింగ్ మెషిన్‌తో అయితే హోల్స్ చేసుకున్నాను అనమాట. సో, ఆ హోల్స్‌లో ఇట్లా ఐ జాయింట్స్ అయితే యాడ్ చేసి చూస్తున్నాను అనమాట ఫిక్స్ అయితాయో లేదో. సో, అవన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఐ జాయింట్స్ కూడా కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న పైప్ వచ్చేసి కొంచెం చిన్నగుంది కాబట్టి ఆ ఐ జాయింట్స్ ఫిక్స్ అవ్వాలనమాట. సో, అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇట్లా ఈ దీంట్లో టోటల్‌గా 6 అయితే ఐ జాయింట్స్ యాడ్ చేశాననమాట. సో, అవన్నీ అయిపోయిన తర్వాత ఒక పైప్ తీసుకొని వైట్ పైప్ మీద అయితే ఫిక్స్ చేసుకున్నా. సో, దాని తర్వాత నేనైతే ఈ పైప్స్ అనేది ఎక్వేరియం మధ్యలో అయితే పెట్టేసి దాంట్లో డే 4లో మనం సిలికాన్ పైప్ అయితే పెట్టాం గదా! సో, అవన్నీ సిలికాన్ పైప్ కూడా దీని మీద అయితే యాడ్ చేసుకున్నాననమాట. సో, అవన్నీ ఈ సైడ్‌లో 3 ఆ సైడ్‌లో 3 యాడ్ చేసుకున్న తర్వాత మన ఎయిర్ కంప్రెసర్‌ది వైర్ ఉంటది గదా! సో, ఆ వైర్ కూడా మన స్పైక్‌లో అయితే యాడ్ చేసుకొని, కొంచెం టైంలో ఇట్లా బటన్ అయితే ఆన్ చేశాననమాట ప్రాపర్‌గా. సో, బటన్ ఆన్ చేసిన వెంటనే మొత్తం అన్ని ఎక్వేరియంస్‌లో అయితే బాగా ప్రెషర్‌లో ఎయిర్ అయితే వచ్చేదనమాట. సో, ఆ ఎయిర్ వచ్చేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ట్రైలో అంతా సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసిందనమాట. సో, అదంతా అయిపోయిన తర్వాత ఇదొచ్చేసి మన లాస్ట్ వీడియో ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ అక్వాటిక్ స్టోర్. సో, దీని తర్వాత నేను మీకు చెప్తాను మన స్టోర్ డీటెయిల్స్, ఇంకా ఓపెనింగ్ డేట్ ఎప్పుడుంటాయి.